మీకు చిన్నప్పుడు అమ్మ చేసిన పచ్చిపులుసు టేస్ట్ గుర్తుందా? సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా ఇంకా చెయ్యి కూడా మంట పెట్టకుండా మనం పచ్చిపులుసు ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా ఒక 10 పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, వాటిని కాసింత ఆయిల్ వేసి వేయించుకుందాం. ఇలా వేయించుకునేటప్పుడే మనము 1 స్పూన్ జీలకర్ర ఉంటుంది కదా, ఆ జీలకర్రని కూడా ఇందులో వేసేయాలి. దాని తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు ఉంటుంది కదా, అది కూడా వేసేసి వీటిని బాగా ఫ్రై చేయాలి. మనకు పచ్చిపులుసుకి టేస్ట్ ఇచ్చేవి ఏంటంటో తెలుసా? అవేనండి, మెయిన్ గా జీలకర్ర, ఇంకా కరివేపాకు, ఇంకా ఆనియన్స్. ఈ 3 మాత్రమే మనకు పచ్చిపులుసుకి టేస్ట్ ఇస్తాయి. చాలా బాగుంటుంది పచ్చిపులుసు. దాని తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఉంటుంది కదా, దానిని హాట్ వాటర్ లో వేసి 20 నిమిషాల పాటు నానబెట్టండి. ఇలా నానబెట్టుకోవాలి చింతపండుని, అప్పుడే మనకు రసం బాగా వస్తుందన్నమాట. ఇలా చింతపండు నానిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదా, వాటిని ఒక చిన్న రోకలి తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మనం పేస్ట్ లాగా ఎప్పుడు చేసుకోకూడదు. ఇలా కచ్చా పచ్చగా దంచితే మాత్రమే మనకు అమ్మ చేసిన పచ్చిపులుసు టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చిని వాటన్నిటిని కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత మనం చింతపండు రసంలో మిక్స్ చేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని మొత్తం పిసకాలి. పిసికేసిన తర్వాత దాంట్లో ఉన్న గింజలు, నార అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నీట్ గా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా చింతపండు రసాన్ని బాగా పిసికేసిన తర్వాత దాంట్లో రుచికి తగ్గట్టు కల్లుప్పు వేసుకుందాం. ఇలా కల్లుప్పు కరిగిన తర్వాత మనకు కావాల్సినన్ని నీళ్లు, దాని తర్వాత ఈ మిక్సింగ్ ఉంటుంది కదా పచ్చిమిర్చి, అవి మిక్సింగ్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఏదైతే వేసుకున్నామో పచ్చిమిర్చి, వాటిని తీసేసి పక్కన పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి బాగా కలిపేయండి. అంతే, అమ్మ చేసిన టేస్ట్ వచ్చే పచ్చిపులుసు రెడీ అయిపోతుంది. కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి.